యుద్ధం ప్రభావం రైతన్నపై పడుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నేలచూపులు చూస్తున్నాయి. అయితే సమ్మర్లో ఎక్కువగా సేల్ అయ్యే పుచ్చకాయల రేట్లు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పతనమైన పుచ్చకాయ ధరలపై హెచ్ఎంటీవీ రిపోర్ట్. స్వల్ప పెట్టుబడులు, తక్కువ నీటి దడులు, కేవలం 60 రోజుల్లోనే పంట చేతికందే పుచ్చకాయ సాగు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లో జరుగుతుంది. ముఖ్యంగా రబీలో భాగంగా గుడిహత్నూరు మండలం, కులహారి, సీతగుంది, తాంసి మండలంలోని ఉన్నారి, తలమడుగు మండలంలోని దేవాపూర్, రుయాడి, కజ్జర్ల గ్రామాల్లో పాటు జైనత్, బేలా మండలాల్లోని పెనుగంగా నది పరివాహక గ్రామాల్లో రైతులు పుచ్చకాయ సాగు చేస్తున్నారు. గత పక్షం రోజుల క్రితం వరకు వాటర్ మిలన్ దాదాపు 50 నుంచి 80 రూపాయల వరకు ధర పలకడంతో రైతుల్లో లాభాలపై కొత్త ఆశలు చిగురించాయి. అకస్మాత్తుగా 5 రూపాయలకు కేజీ కూడా కొనేవారు లేక ధరలు పాతాళానికి పడిపోవడంతో లబోదీపమంటున్నారు. రబీలో సాగు చేసే పుచ్చకాయ పంట కాలం 75 రోజులు కాగా ఎకరాకు సుమారు ₹1,00,000 పెట్టుబడి అవుతుంది. పంట కాలంలో సస్యరక్షణ చర్యలు పాటిస్తే ఖచ్చితంగా ఎకరాకు 25 నుంచి 30 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఇక కొంతమంది రైతులు పాత పద్ధతులతో సాగు చేస్తుండగా మరికొంతమంది మల్ఫింగ్ విధానంలో పంటలు సాగు చేస్తున్నారు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు, మరో పక్క వాతావరణ మార్పుల కారణంగా దిగుబడులు తగ్గుతున్నాయి. కాయ సైజు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక గుడిహత్నూరు మండలంలోని కులహారి గ్రామం పుచ్చకాయల సాగుకు పెట్టింది పేరు. అయితే ఈ ఏడాది పుచ్చకాయ సాగు చేస్తున్న రైతులు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. గత నెలలో కేజీ 20 నుంచి 25 రూపాయల వరకు ధర పలికిన ప్రస్తుతం అనూహ్యంగా 4 నుంచి 5 రూపాయలకు పడిపోవడంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. ముఖ్యంగా ఎగుమతులు నిలిచిపోవడమే ఈ ధరల పతనానికి ప్రధాన కారణమని వ్యాపారులు సిండికేట్ అయి తమను నష్టపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటు చేతికి వచ్చిన పంటను అమ్ముకోలేక కూలీ, రవాణా ఖర్చులు కూడా రాక కులహారిలో పుచ్చకాయ సాగు చేస్తున్న రైతులు దిక్కుచోతని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.